Hello guys, so welcome to the nominations video guys. So welcome to the AK Reviews ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎక్కువ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మెయిన్లీ అయితే ఆయేషా వర్సెస్ తనుజ. సో ఈరోజు ఏంటంటే ఎపిసోడ్లో ఇదే మెయిన్ హైలైట్ అవబోతుంది. సో ఎందుకంటే వాళ్ళ నామినేషన్ అనేది నాకైతే ఈ సీజన్లో ద బెస్ట్ నామినేషన్ అనిపించింది. ఎందుకంటే ఆయేషా మాట్లాడిన పాయింట్లు కానీ అండ్ అలాగే తనుజ తను డిఫెండ్ చేసిన పాయింట్స్ కానీ సో చాలా పర్ఫెక్ట్గా అనిపించింది ఈ సీజన్లో మొత్తం నామినేషన్స్. సో అది ఎందుకనేది ఈ వీడియో చూడండి. అండ్ అలాగే ఒక సైన్ కోడ్ అనేది ఒక కోడ్ లాగా మాట్లాడుకున్నారు ఆయేషా అండ్ గౌరవ్. సో అది కూడా ఏంటంటే మీకు డీకోడ్ చేస్తాను ఎగ్జాక్ట్గా వారు ఏం మాట్లాడుకున్నారు అనేది. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో వీడియోలో ఏంటంటే నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్గా చెప్తాను. సో ఎలా జరిగింది అనేది. సో ముందు బిగ్ బాస్ సో వాళ్ళు వచ్చాక కూర్చుంటారు. సో నామినేషన్ ప్రాసెస్ అని చెప్తారు. సో ఏంటంటే వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు సో నామినేషన్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే హౌస్ మేట్స్కి ఛాన్స్ అనేది లేదు. సో ఎక్సెప్ట్ కళ్యాణ్. సో అతని కెప్టెన్ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక బెల్ లాగా వస్తుంది. సో ఆ బెల్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక టాప్ నుంచి అయితే బాల్ అనేది వస్తూ ఉంటుంది. సో అది నేను ఎపిసోడ్లో చూసే ఉంటారు. సో బాల్ వచ్చినప్పుడు ఎవరైతే పట్టుకుంటారో సో వారు వచ్చి హౌస్ మేట్స్లో తనకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇచ్చినప్పుడు ఏంటంటే హౌస్ మేట్స్ అనే వాళ్ళు సో ఇద్దరిని నామినేట్ చేయాలి. సో తగిన కారణాలు చెప్పి సో నామినేట్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి. సో అలాగ ఏంటంటే సో ఇద్దరు నామినేట్ చేసుకొని ఫైనల్గా అయిపోయిన తర్వాత ఎవరైతే బాల్ పట్టుకున్నారో వాళ్ళు చెప్పిన రీజన్స్కి సో ఏవైతే కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయో సో వాళ్ళు ఆలోచించుకొని ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయాలి. సో ఇది ప్రాసెస్. సో ఫస్ట్ బెల్ అయినప్పుడు ఏంటంటే సో నిక్కులు పెట్టుకుంటే పెంట్ బజర్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఎవరిదైతే బాల్ ఉంటుందో సో అతనే ఆ బాల్కి వాళ్ళకి హౌస్ మేట్స్కి ఇవ్వాలి. సో అలా ఫస్ట్ నిక్కులు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ నామినేషన్ ముందు ఏం జరిగిందంటే అది నిఖిల్ అయితే వేరే పర్సన్ అనుకున్నారు. బట్ సడన్గా ఏమైందంటే ఆ గేమ్ లోపల నామినేషన్ స్టార్ట్ అయిన వెంటనే ఏంటంటే సో నిఖిల్ వచ్చేసి తనుజాకి ఇచ్చేశారు. ఈవెన్ తనుజ కూడా ఏంటంటే షాక్ అయింది. సో తనుజ ఏమనుకుందంటే మేబీ నాకు తెలిసి సో వైల్డ్ కార్డ్సే నామినేట్ చేయొచ్చు. సో మనకి వంటకపోవచ్చు అని అనుకుంది. సో దానికి ఏంటంటే తనుజ షాక్ అయిపోయింది. సో తనైతే కొంచెం ఆలోచించింది ఎవరిని నామినేట్ చేయాలా అని. సో ఫైనల్గా అయితే ఫస్ట్ నేమ్ వచ్చి రాముని అయితే తీసుకుంది. సో తనుజ అయితే సో రీజన్స్ చెప్పింది ఏంటంటే నీకు ఇండివిజువాలిటీ లేదు అంటే నువ్వు కెప్టెన్సీ పవర్ ఉన్నా నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నావు. సో అదొక పాయింట్ చెప్పింది. సో అది లైవ్ చూస్తున్నప్పుడు మనకే అర్థమైంది. ఎందుకంటే రాము వచ్చి బర్నీగా హెల్ప్ తీసుకుంటున్నారు అంటే డెసిషన్ మేకింగ్లో ఎట్లాగా. సో అదైతే వ్యాలిడ్ అనే అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే సంజన పాయింట్గా సో ఏంటంటే అది ఒకే రోజు సో ఆ రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఏంటంటే బర్నీ గారికి హ్యాండ్ బాగలేదు. సో నేను ఈరోజు నైట్ నేను ఇక్కడే అది హౌస్లో స్టే చేస్తానని చెప్తాడు. సో దానికి ఏంటంటే రాము వచ్చి మిగతా వాళ్ళని అడగడం వల్ల ఏంటంటే సరే ఒప్పుకుంటాడు. సో అది కూడా ఏంటంటే కానీ సంజన కూడా ఆ రోజు నైటే తనకి బాగలేదు, హెల్త్ ఇష్యూ వచ్చింది. సో హెల్త్ ఇష్యూ వచ్చి తను కూడా ఇంట్లో ఉండనివ్వచ్చు కదా అని చెప్తుంది. సో ఏంటంటే ఇక్కడ రాము ఒప్పుకోడు. సో ఎందుకు ఇక్కడ పార్షియాలిటీ అని, ఎందుకంటే నేను కెప్టెన్ చేశాను అందుకే పార్షియాలిటీ అని చెప్తుంది. సో ఇక్కడ ఈ రెండు పాయింట్ల మీద నామినేట్ చేస్తుంది. రాము కూడా సో డిఫెండ్ చేసుకుంటా ఇంకా అయిపోతుంది. అంత పెద్దగా అయితే ఏం జరగలేదు. సో ఇక్కడ చెప్పాలంటే మెయిన్ తనుజ నామినేషన్ వచ్చి రాము. బట్ ఇక్కడ ఏంటంటే ఇద్దరు చూస్ చేసుకోవాలి కాబట్టి ఇంకా దానికి వేరే ఆప్షన్ లేక సో సుమన్ గారిని అయితే నామినేట్ చేసింది. సో ఎందుకంటే సుమన్ గారితో చెప్పింది కొంచెం అంత పాయింట్స్ అయితే కాదు. బట్ కాకపోతే తనైతే చెప్పాలి కాబట్టి చెప్పింది ఏంటంటే మీరు కదవట్లేదు. సో మేమే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాం. మేము వచ్చి మాట్లాడినా కానీ మీరు దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పింది. సో అదైతే చాలా క్లియర్గానే చెప్పాలి. ఎందుకంటే సో మన వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే మన వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా. వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరూ అంటే హౌస్ మేట్స్ అందరూ గ్రూప్గా కూర్చోన్నారు. సో ఏంటంటే వాళ్ళు జోకులు వేసుకుంటుంటే అప్పుడు సుమన్ గారు వచ్చి కూర్చున్నారు. సో సుమన్ గారు కూడా ఏంటంటే నవ్వుకుంటా జస్ట్ నార్మల్గా ఉన్నారు. సో అప్పుడు తనుజ ఏం చెప్తే మీరు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మీరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి అంటే మీరు కూడా జోక్స్ వేయండి. సో అప్పుడే ఏంటంటే బాగుంటుంది అని డైరెక్ట్గా అయితే చెప్పింది. సో అట్లాగైందంటే ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ పాయింట్ అయితే అంత వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తున్నాం సుమన్ గారు అంత ఎక్కువగా మాట్లాడరు. సో స్టార్టింగ్ నుంచి అలాగే ఉంటారని.
సో, అంటే ఇక్కడ ఏం అనిపించిందంటే నాకైతే నా ప్రకారం అయితే సో, తను ఏదో చెప్పాలి గాబట్టి చెప్పింది రీజన్. బట్ మెయిన్ అయితే తను రాము నామినేషన్, తనుజ మెయినొచ్చి. బట్ ఇక్కడ 2 వాదనలు విన్న తర్వాత ఏందంటే నిఖిల్ డెసిషన్. సో, ఇక్కడ సర్ప్రైజింగ్ ఏందంటే నిఖిల్ వచ్చి రాముని సేవ్ చేస్తారు. సో, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అప్పుడే అంటే వెంటనే ఆ బాండ్ అనేది ఏర్పడింది హౌస్‌లో అనేది. సో, అందుకని ఈవెన్ రాము సేవ్ చేసి తనుజ కూడా షాక్ అయింది. సో, ఎందుకంటే నా మెయిన్ టార్గెట్ రాము. బట్ రాము సేవ్ చేసేసరికి షాక్ అయింది. సో, తనుజ నామినేషన్ అయిపోయినాక వాళ్ళు కొంచెం బ్రేక్ అయితే తీసుకుంటారు. సో, అప్పుడే సుమన్ గారైతే చాలా ఫైర్‌గా ఉంటారైతే. సో, ఏందంటే తనుజ నామినేషన్ చేసింది కదా! సో, నేను కూడా తిరిగి నామినేట్ చేయాలి. అంటే ఫైర్ అవుతారు అప్పుడు. అంటే అంటే అతనికి చెప్పాలంటే పాయింట్లయితే దొరకవు తనుజ మీద. సో, అతనికేంటంటే క్లారిటీ లేదు. సో, ఇక్కడే ఒక మెయిన్ పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సో, ఇక్కడే ఎందుకంటే నేను ఏదైతే ముందు నుంచి అనుకుంటున్నానో సో, అదే అయితే జరిగింది. ఎప్పుడైతే ఆయేషా వస్తుందో సో, నేనేమనుకున్నానంటే మెయిన్‌గా తనుజని టార్గెట్ చేయొచ్చు. సో, అది ఏందంటే నిన్నటి లైవ్ ఎపిసోడ్‌లో అయితే చాలా క్లారిటీగా బయటపడిపోయింది. సో, ఎలాగంటే సో, తనుజ సుమన్ గారిని నామినేట్ చేసింది కదా! సో, అది ఆ నామినేషన్ అయిపోయింది. తనుజ నామినేషన్ అయిపోతే కొంచెం బ్రేక్ ఇచ్చేటప్పుడు సో, ఆయేషా వచ్చి సుమన్ గారి దగ్గరికొస్తుంది. సో, సుమన్ దగ్గరికొచ్చినప్పుడు సో, నాకు సుమన్ గారు చెప్తారు. నాకు తనుజ చేయాలుంది. కానీ నాకు పాయింట్ లేవు. మీరన్నా హెల్ప్ చేస్తారా అని అడిగింది. సో, ఇక్కడ దొరికింది కదా ఛాన్స్ అని ఆయిషా వచ్చి పాయింట్లు చెప్పేస్తుంది. సో, అక్కడ ఆ తనుజ గురించి. సో, ఇక్కడ చాలా క్లియర్‌గా అర్థమైందంటే సుమన్ గారికి చాలా కష్టం అని చెప్పాలి ఈ వీక్. సో, ఎందుకని నేను తర్వాత చెప్తాను. అతను నామినేషన్ వచ్చినప్పుడు సో, అక్కడ ఎక్స్‌పోజ్ అయిపోతారు సుమన్ గారు కూడా ఎందుకంటే. సో, ఇక్కడ ఏందంటే తనకి ఇండివిడ్యుయాలిటీ లేదనిపిస్తుంది. సో, ఇక్కడ అది ఆలోచించి ఎందుకంటే తను 5 వీక్స్ నుంచి వచ్చాడు సుమన్ గారు. సుమన్ నుంచి 5 వీక్స్ నుంచి ఉన్నారు. సో, ఆయేషా నిన్న మొన్న వచ్చింది. బట్ తను తను స్టిల్ అయినా కానీ సుమన్ గారు వచ్చి ఆయేష్‌ని పాయింట్లాడుతున్నారంటే, ఇక్కడ సుమన్ ఫ్యాన్స్ మీరే ఆలోచించుకోండి. సో, గేమ్ అనేది ఆల్మోస్ట్ 5 వీక్స్ అయిపోయింది. స్టిల్ ఇలాగ సుమన్ గారు ఉంటే తను సర్వైవ్ అవ్వలేడు. సో, ఆయేషా అయితే పాయింట్లు చెప్పేస్తుంది. సో, తర్వాత అయితే ఉంటారు. సో, తర్వాత వచ్చి బాల్ అనేది ఇంకా జరుగుతూ ఉంటుంది. సో, తర్వాత బాల్ అయితే వంట చేస్తున్నప్పుడు బాల్ అయితే వచ్చేస్తుంది తర్వాత. సో, తర్వాతొచ్చి రమ్య అనేది బాల్ అయితే పట్టుకుంటుంది. సో, రమ్య బాల్ పట్టుకున్నప్పుడు ఏందంటే సో, తర్వాతొచ్చి రాము నామినేషన్స్ వస్తారు. సో, రాము వచ్చి ఏందంటే సో, డైరెక్ట్ రైతు అండ్ పవన్. సో, వాళ్ళిద్దరూ మెయిన్ నామినేషన్స్. సో, సేమ్ రీజన్ ఆ బెలూన్ టాస్ గురించి. సో, ఇక్కడ యాక్చువల్‌గా చెప్పాలంటే ఇద్దరి మిస్టేక్ ఉంది. ప్లేయర్స్‌గా పవన్‌ది అండ్ రైతు వాళ్ళిద్దరి మిస్టేక్ ఉందో, సంచాలకులైన వీళ్ళ ఎమాన్యుయల్ అండ్ రాము ఇద్దరి మిస్టేక్ ఉంది. కానీ ఇక్కడ ఏందంటే వాళ్ళ మిస్టేక్ ఉందని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో, ఏందంటే ఇక్కడ మేము తప్పు అంటే పవన్, రీతు ఏం చెప్తారంటే, మేము తప్పు చేయడానికి కారణం మీరే అంటే సంచాలకులే అంటారు. కానీ ఇక్కడ రాము ఏం చెప్తారంటే, మేము చెప్పినా కానీ మీరు వినలేదు, అది మీ మిస్టేకే అంటారు. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఫన్నీ ఏందంటే ఇద్దరూ మిస్టేక్స్ చేశారు. బట్ కాతే ఎవరు ఒప్పుకోరు. నీ వల్లే జరిగింది అని అంటారు. సో, ఇక్కడ ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే అది వాలిడ్ కాదని అసలకి చాలా సిల్లీగా అనిపించింది నామినేషన్ నాకైతే. ఎందుకంటే ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఒకరినొకరు చేసుకుంటున్నారు. సో, అట్లాగా తర్వాతైతే రాముదైతే అయిపోతుంది నామినేషన్స్. సో, ఒకే పాయింట్‌లో పెట్టి ఇద్దరిని నామినేషన్ చేసేస్తాడు. సో, తర్వాత వచ్చి మాధురి గారు వచ్చి సో, బాల్ అయితే తీసుకుంటారు. సో, అప్పుడొచ్చి తనైతే రీతుని ఇస్తుంది. సో, ఎందుకంటే వాళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి. సో, రీతు వచ్చి ఫస్ట్ బర్నీగానే నామినేట్ చేసేస్తుంది. సో, డైరెక్ట్‌గా చెప్పేస్తుంది. సో, మీరు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద మీరు ఎందుకు నిలబడరు? సో, అది దేని గురించి చెప్తుందంటే సో, నేను మీకు 2 వీక్స్ ముందు అడిగాను. సో, ఏదైనా విషయం వస్తే నాకు సపోర్ట్ చేయండి అని. సో, అలాగేందంటే బన్నీగా చెప్తారు. ఒక టైం వచ్చినప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తాను అని. సో, అక్కడ ఏందంటే ఒక మాట మాట్లాడుకొని జరిగిపోతా ఉంటుంది. సో, మీరు లాస్ట్ వీక్ కూడా ఏందంటే నేను మీకు ముందు నుంచి కెప్టెన్సీ టాస్క్ చెప్తుంది కదా! అంటే రీతు కెప్టెన్సీ టాస్క్ గురించి చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్‌లో రాము ఉంటాడు అండ్ అలాగే రీతు ఉంటది. సో, ఇక్కడ ఏందంటే బర్నీ గారు చెప్తారు. ఆ రోజు నైట్ ముందు ఏందంటే నాకు రాము వచ్చి చెప్తారు మీ సపోర్ట్ కావాలని. సో, అందుకే నేను అలా చేశాను అని చెప్తారు. కానీ నేను మీకు 2 వీక్స్ నుంచి అడుగుతున్నా కదా! అప్పుడు దానికి ఏమైంది వాల్యూ లేకుండా పోయిందా? అని రీతుతే కౌంటర్ ఇస్తుంది. సో, నేను బర్నీ గారు టైం వచ్చినప్పుడు నేనైతే డెఫినిట్‌గా చేస్తాను అని చెప్పి అయిపోతుంది.
సో తర్వాత రీతు నామినేషన్ వచ్చి దివ్య గురించి. సో ఏంటంటే మార్నింగ్ సో వాళ్ళు నిద్ర లేచిన తర్వాత ఏంటంటే అదే ఫుడ్ గురించి కదా, బ్రేక్ఫాస్ట్ దాని గురించి గొడవ జరుగుతుంది. సో చూసే ఉంటారు. సో ఏంటంటే నాకు ఆకలైంది, నేను వెయిట్ చేయలేకపోయాను. సో యాజ్ ఎ మేనేజర్, ఫుడ్ మేనేజర్, రేషన్ మేనేజర్గా నీది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, ఎందుకంటే అక్కడ మాధురి గారు లేనప్పుడు మిగతా ముగ్గురు ఉన్నారు, తనుజ ఉంది, పవన్ ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు. మీరు వాళ్ళకి రేషన్ చేస్తుంటే సరిపోయింటుంది కదా అని చెప్తుంది రీతు అయితే. సో అక్కడ చాలా పాయింట్ చెప్పాలంటే చాలా వ్యాల్యూగా అనిపించింది, ఎందుకంటే తన మిస్టేక్ కూడా ఉంది. ఎందుకంటే తను వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, తను వచ్చి ఎప్పుడు వస్తుందని చూస్తే అక్కడ మిగతా వాళ్ళు చాలా ఆకలిగా ఉంటారు కదా అని. సో అదైతే కరెక్ట్గా చెప్పింది. సో మాధురి గారు వచ్చి ఫైనల్గా వచ్చి సో ఎవరిని నామినేట్ చేస్తా అంటే దివ్యని నామినేట్ చేస్తుంది. సో షాకింగ్ ఏంటంటే బర్నీ గారిని అనుకున్నాం కానీ మాధురి వచ్చి దివ్యని అయితే టార్గెట్ చేసింది. సో సో తర్వాత ఏంటంటే కొంచెం బ్రేక్ ఇస్తారు మళ్ళీ. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కంప్లీట్గా చెప్పాలంటే యాక్చువల్గా వీళ్ళు వైట్ కార్డ్స్ అంటే మీద ఎమాన్యుయల్ స్ట్రాంగ్ అనుకున్నారు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే నామినేషన్ వచ్చేసరికి అది ఎలాగ తనూజని మెయిన్ టార్గెట్ చేసేసారు, ఎందుకంటే తనకి టాప్లో ఉంది ఓటింగ్లో, అది వాళ్ళకి తెలుసు. సో అందుకని మళ్ళీ బ్రేక్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయేష వచ్చి గౌరవని అడిగింది. సో ఇట్లాగా ఇక్కడే జాగ్రత్తగా వినండి, ఒక సైన్ కోడ్ అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆ సైన్ కోడ్ ఏందని చెప్తాను. సో ఇట్లాగా ఆయేష ఏందో చెప్తుంది, నాకైతే తనుజని చేయాలంది, నాకైతే నా పాయింట్లు ఉన్నాయి సో అని చెప్తుంది. అప్పుడే ఒక సైన్ కోడ్ లాగా చెప్తుంది. సో అది మీకు చూపిస్తారో లేదా నాకైతే తెలీదు, చూపిస్తే బాగా చూడండి. అంటే హ్యాండ్లో పెట్టి ఒక సైన్స్ ఇస్తుంది. సో ముందు ఏంటంటే మనం ఈ బాండ్ బ్రేక్ చేయాలి, తర్వాత ఈ బాండ్ బ్రేక్ చేయాలి అని. సో ఆ ఫస్ట్ బాండ్ ఏంటంటే బర్నీ గారు అంటే తనుజ బాండ్. సో దానికోసమే ఇక్కడ సైన్ డైరెక్ట్గా చెప్పదు కానీ ఒక సైన్ కోడ్ అయితే ఇస్తుంది. సో గౌరవ్కి నువ్వు ఇట్లా చేయని. సో అన్ని పాయింట్లు ఎక్కిస్తుంది గౌరవ్కి. సో తర్వాత ఏంటంటే గౌరవే పట్టుకుంటాడు. గౌరవ్ పట్టుకొని సో తర్వాత చెప్తారు. సో తర్వాత గౌరవ్ వచ్చి సంజనాకి ఇస్తారు బాల్. సో సంజన గారు వచ్చి బర్నీ గారికి ఇస్తారు. సో ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ కూడా. సో సంజన వర్సెస్ బర్నీ. సో బర్నీ గారిది చాలా ఫైర్ అయిపోయారు ఈరోజు ఎపిసోడ్లో. సో అది దేనికంటే బెడ్ టాస్క్ గురించి. సో బెడ్ టాస్క్ ఏంటంటే ఆడ నలుగురు ఉన్నారు కదా స్ట్రాంగ్, అంటే బాయ్స్ ఉన్నారు కదా. సో తను ఏంటంటే ఇక్కడ లేడీస్ కాబట్టి మేము అంత ఫైట్ చేయలేము, వాళ్ళతో ఫిజికల్గా ఆడలేమని చెప్పి ఏంటంటే ఒక ఓడ్ అనేది అనేస్తుంది, మీరు గుండర్లాగా ప్రవర్తించారు అని. సో ఇక్కడే భరణి గారికి చాలా కోపం వచ్చేసి అనేస్తారు. ఏంటంటే హ్యూమానిటీ అంటే ఆ మాటల గురించి చాలా అయిపోతుంది. సో మీకు నాకు హ్యూమానిటీలో అయితే మిమ్మల్ని ఎందుకు నేను సేవ్ చేస్తాను, మీరు వెళ్ళిపోతుంటే ఆ చైన్ నేను సాక్రిఫైస్ చేశాను కదా అని ఆల్మోస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లైవ్లో అయితే ఫైట్ అయితే జరిగిపోతుంది. సో దానికే బర్నీగా చాలా ఫైర్ అయిపోతారు. సో చెప్పాలంటే ఇది తెగేలాగా లేదు, ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బర్నీ వర్సెస్ సంజన సీజన్లో వాళ్ళు ఎప్పుడు దాక్కుంటారనేది. సో తర్వాత వచ్చి సంజన వచ్చి రాము పాయింట్ అయితే నామినేట్ చేస్తుంది. సో సో సేమ్ రాము నుంచి ఏంటంటే సో అదే చెప్తుంది, నువ్వు నన్ను ఆ రోజు నైట్ ఉండనివ్వలేదు కదా హౌస్లో, నాకు బాగాలేకపోయినా నువ్వు బర్నీ గారికి ఫేవర్ చేసావు, నాకు ఫేవర్ చేయలేదు. సో ఆ పాయింట్ మీద చెప్తుంది. సో గౌరవ్ ఇలా ఏంటంటే ముందు ఎపిసోడ్ చూడలేదు. సో అతను ఏం అనుకుంటాడంటే నేను ఈ 2 days ఉన్నాను, సో దాన్ని బట్టి నా డిసిషన్ చెప్తాను అని చెప్తారు. సో అట్లాగా బర్నీ గారిని నామినేషన్స్లో పెడతారు. సో తర్వాత వచ్చి వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళ బ్రేక్ వచ్చేస్తుంది అప్పుడు. సో తర్వాత వచ్చి సేమ్ ఆయేషా మళ్ళీ గౌరవ్తో మాట్లాడుతుంది. తర్వాత నువ్వేనా పట్టుకుని నాకు ఇచ్చే బాలు, నేను తనుజని నామినేట్ చేయాలి మళ్ళీ చెప్తానే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ సాయి ఏమైపోతుందంటే ఒక మీడియేటర్ లాగా తయారైపోయాడు. ఏంటంటే అందరినీ వాళ్ళకి నువ్వెవరిని నామినేట్ చేస్తావు, అందరినీ అడుగుతున్నాడు. అసలు తను అసలు అవసరం లేదనిపించింది నాకైతే ఇక్కడ. సో తను బాల్ పట్టుకున్నప్పుడు బాగుండేది, కానీ అది ఫైట్ చేస్తాక తనకి బాల్ అయితే రాదు సాయికి. సో మళ్ళీ ఏంటంటే గౌరవ్ అనేది గెలుస్తాడు. ఆయేష అయితే అడుగుతుంది, ఫైట్ చేస్తుంది లాస్ట్లో, ఎందుకంటే తన ఫేస్లో క్లియర్గా తెలిసిపోతుంది నేను తనుజని టార్గెట్ చేయాలి అని. సో ఆ కసి మీద అయితే ఆడుతుంది. కానీ గౌరవ్ బజర్ మోయేసరికి అయితే అది గౌరవ్ చేతిలో ఉంటుంది. అప్పుడు ఆయేష అయితే అసలుకి చాలా కోపంగా ఉండిపోతుంది. మనం మాట్లాడుకున్నాం కదా, నువ్వు ఎందుకు మళ్ళీ ఇప్పుడు బాల్ తీసుకున్నావు అని. మెయిన్గా ఆయేష మిగతా వాళ్ళు కూడా అడుగుతారు, ఇది కరెక్ట్ కాదు బ్రో అని. సో తర్వాత ఏంటంటే బిగ్ బాస్ చెప్తే నేనైతే నీకు ఇచ్చేస్తానని గౌరవ్ చెప్తాడు.
సో అప్పుడు బిగ్ బాస్ అలాగే చెప్పేస్తాడు. సో సో బాల్ అనేది ఆయేషాకి ఇచ్చేస్తారు. సో ఆయేషా వచ్చి తను ఏదైతే ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందో, పాయింట్స్ పెట్టిందో సుమన్‌కి ముందు, సో సుమన్ నామినేట్ చేస్తారు. సుమన్‌కైతే బాల్ ఇచ్చేసింది. సో సుమన్‌కి బాల్ ఇచ్చేసినప్పుడు ఏంటంటే, సుమన్ ఏదైతే పాయింట్లు పెట్టాడో సేమ్ అవే అంత మొత్తం చెప్పలేరు గానీ, కొన్ని పాయింట్లు చెప్తుంది. ఏందంటే, సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో సుమన్ శెట్టి ఫ్యాన్స్. ఎందుకంటే ఇక్కడ ఒక దొరికిపోయాడు అనిపించింది సుమన్ గారు. సో అదేంటంటే సుమన్ గారు ఫస్ట్ పాయింట్ పెట్టేది ఏంటంటే, లాస్ట్ వీక్ మనం అదే జోడీ కట్టారు కదా! అదే నువ్వెందుకు నాతో జోడీ కట్టలేదు? ఒకవేళ నువ్వు నాతో జోడీ కట్టుంటే నేను డేంజర్ జోన్‌లో ఉండేవాడిని కాదు కదా! అని చెప్పారు. సో ఇక్కడే సుమన్ గారి ట్రూ కలర్ అనేది బయటపడిపోయింది. సో తనుజ, సుమన్ గారు చాలా క్లారిటీగా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. సో ఏందంటే, నేను ఒకవేళ ఎవరు జోడీ కట్టకపోతే మనం కడదాము. ఒకవేళ నేను వేరే వాళ్ళతో జోడీ కడితే మీరు ఫీల్ కాకండి అని తనుజ చాలా క్లారిటీగా ఒకటి కాదు చాలా సార్లు చెప్తుంది. బట్ ఇది సుమన్ గారు ఒప్పుకోరు. ఎందుకంటే అది నిజమైనా కానీ ఒప్పుకోరు. ఎందుకంటే తను రివెంజ్ నామినేషన్ చేయాలి సుమన్ గారు. సో అందుకని. సో ఇక్కడే చాలా కొంచెం నెగెటివ్ అయ్యాడని చెప్పాలి. సో సుమన్ గారు ఎందుకంటే అది ఒప్పుకుంటే బాగుండేది. ఎందుకంటే అతను ఎప్పుడూ బాగా నార్మల్‌గా ఫెయిర్‌గా ఉంటాడు కాబట్టి. సో ఇక్కడ కొంచెం రివెంజ్ నామినేషన్ వల్ల ఏంటంటే తను బయటపడిపోతారు సుమన్ గారు. సో అది అందువల్ల. అండ్ అలాగే ఎప్పుడు ఏడుస్తావో నువ్వు అది అది బాగలేదు అని చెప్తారు. సో తనుజ అయితే పర్ఫెక్ట్ కౌంటర్ ఇస్తుంది. నువ్వు కూడా ఏడుస్తావు కదా! ఏమైనా బట్టలు వచ్చినప్పుడు కానీ, ఏమైనా వచ్చినప్పుడు కానీ, సో ఇట్లా చెప్పి నామినేట్ చేస్తుంది. సో తర్వాత ఏందంటే సుమన్ గారొచ్చి సంజనాని నామినేట్ చేస్తారు. ఇది చాలా అంటే చాలా సిల్లీగా కనిపిస్తుంది. సో ఏందంటే మీరు కావాలని గొడవలు పడుతున్నారని. ఇది అందరికీ తెలిసిందే. చాలా సిల్లీ రీజన్ అని అందరూ నవ్వుకుంటున్నారు ఎపిసోడ్‌లో. సో ఇక్కడే మెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే, సో ఆయేషా అయితే వస్తుంది. సో తనైతే మైండ్‌లో అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఏంటంటే తనుజని టార్గెట్ చేయాలని. అసలకి ఎవ్వరు అనుకోలేదు. ఈవెన్ లైవ్ చూస్తున్న అందరికైతే సర్ప్రైజ్ ఉంది. అంటే నామినేషన్ స్టార్ట్ అయ్యేదాకా తెలీదు. సో ఏందంటే ఆయేషా తనుజని టార్గెట్ చేస్తుందని. సో ఎప్పుడైతే నామినేషన్ స్టార్ట్ అయిందో అప్పుడే తను మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ మీరు ఈరోజు ఎపిసోడ్ చూడండి. సుమన్ గారు పాయింట్ చెప్తున్నప్పుడు తన ఫేస్‌లో అది ఆనందమా, శాడిజమా అని ఏం అర్థం కావట్లేదు. తనైతే ఎంజాయ్ చేస్తుంది సుమన్ గారు తనుజ మీద పాయింట్లు చెప్తున్నప్పుడు. ఎందుకంటే తను చెప్పి పంపించింది కదా! సో అందుకని తనైతే చాలా నవ్వుతూ ఉంటుంది. అంటే నేను తనుజ నామినేట్ చేస్తుంటే. సో ఇక్కడ ఏందంటే నాకు తెలిసి ఆయేషా ఒక పాయింట్ అనుకుంటుంది. సో ఏంటంటే తనుజ టాప్‌లో ఉంది ఓటింగ్‌లో. సో టాప్‌లో ఉన్నప్పుడు ఏందంటే నాకైతే టాప్‌లో ఉన్న వాళ్ళతోనే పోటీ పడాలి. సో అప్పుడే నాకు అది కాంపిటీషన్ అది గట్టిగా ఉంటుంది అనే పాయింట్‌లో ఆయేషా అయితే ఉంది. సో అది ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే మిగతా వైల్డ్ కార్డ్స్‌కైతే అది అర్థమైపోవచ్చు. మేబీ అది నామినేషన్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమైండొచ్చు. ఎందుకంటే నేనైతే నిన్నే టార్గెట్ చేస్తానని చెప్పింది ఆయేషా అయితే తనుజ అని. సో అట్లాగా సో ఆయేషా అయితే తన పాయింట్స్ అనేది స్టార్ట్ చేస్తుంది నామినేషన్స్. సో తన పాయింట్స్ వచ్చి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయేషా చెప్పేది. సో నీ వల్ల ఏంటంటే మిగతా లేడీస్‌కి అన్యాయం జరుగుతుంది అని. సో ఇక్కడైతే అంటే వన్ బై వన్ అంటే పాయింట్లు చెప్తాను. సో దానికి తనుజ కౌంటర్ లాగా ఇచ్చిందో చూద్దాము. సో తనుజ ఏం చెప్పిందంటే, ఇక్కడ నా వల్ల అయితే ఎవరికి అన్యాయం జరగలేదు. సో ఎవరికి సపోర్ట్ వాళ్ళుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ టాస్క్ తీసుకున్నారనుకోండి. సో ఆ బెడ్ టాస్క్‌లో ఏమైందంటే వాళ్ళు నలుగురు బాయ్స్ ఉన్నారు. సో వాళ్ళు డిస్కషన్ ఎవరికి దించాలా అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఇక్కడ తనుజ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే నాకైతే ఎక్కడ అనిపించలేదు. సో ఇక్కడ రాంగ్ పాయింట్ అనే చెప్పాలి. సో ఆయేషాది. అంటే ఈవెన్ లాస్ట్‌లో ఏందంటే శ్రీజాది విషయంలో కూడా అక్కడ పాయింట్ పెట్టింది. సో అది ప్యూర్‌గా ఏందంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క సపోర్ట్ ఉన్నారు. సో ఇక్కడ ఏందంటే శ్రీజాని తీస్తారనుకోలేదు. సో అక్కడ ఏందంటే సడెన్‌గా బర్నీ గారు అది బర్నీ గారు డెసిషన్ రాంగ్ అది. అది తనుజాని మనం ఏమి అనలేం. ఇక్కడ తనుజ ఏం చెప్పింది నువ్వు నన్నే గెలిపారని పర్టికులర్‌గా అయితే చెప్పలేదు. సో ఇక్కడ తనుజ ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందంటే అది లేదు. కాకపోతే ఒక పాయింట్ అయితే చెప్పాలి ఏందంటే తనూజ ఏందంటే అందరినీ చాలా పాజిటివ్‌గా అంటే ట్రీట్ చేస్తుంది. ఏందంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే అది కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ ఏంటంటే ఒక మంచి తన మీద కొంచెం అఫెక్షన్ ఉంది కాబట్టి తను కళ్యాణ్ అయితే తీయడు. అండ్ అలాగే ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ వచ్చి ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్.
సో తను కూడా ఏంటంటే తీరని ఒక నమ్మకం అంతే. అంతేకాని తను వెళ్ళి అడగలేదు. ఇట్లా నన్ను అంటే నువ్వు నన్నే సపోర్ట్ చేయాలని పర్టిక్యులర్‌గా అనలేదు తనుజ. సో ఇక్కడైతే చాలా కరెక్ట్‌గా అయితే చెప్పింది. అది వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఎవరినెవరిని కిందకి దించాలనేది. సో ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా కౌంటర్ అనేది ఇచ్చింది. మా మర్చిపోయి ఇంకొక పాయింట్ చెప్పాలి. ఏందంటే ఇంకొక పాయింట్ ఏంటంటే తను సపోర్ట్ ఉందని. అంటే తను ఏడుస్తుందని. సో ఇక్కడ ఏందంటే స్టార్టింగ్‌లోనే పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చింది తనుజ ఆయేషాకి ఏందంటే, సో వాళ్ళు అందరూ అంత టాస్క్‌లు ఎవరి కోసం వాళ్ళు ఆడుతున్నారు. సో నువ్వు కూడా ఏందంటే నాకు నా బాలీవుడ్ నువ్వు ఎందుకు అడిగావు? సో అది గ్రూప్ గేమ్ కాదు. అది ఏమవుతుందని అడిగింది. సో పర్ఫెక్ట్ కౌంటర్ అని చెప్పాలి తనుజ నుంచి. అండ్ అలాగే లాస్ట్‌లో కూడా ఏందంటే వాళ్ళు గేమ్ ఆడి గెలుచుకున్నారు. సో నువ్వెందుకు అతనిపై నా అని ఇవ్వపోయేసరికి నువ్వెందుకు ఏడ్చుకుంటా వెళ్ళిపోయావు? సో అది వాష్‌రూమ్‌కి అని పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చింది. దానికి ఆయేషాకైతే సమాధానమే లేదు. అడిగితే నాకు హికప్స్ వచ్చాయని చెప్పి ఏదో చెప్పింది. బట్ అక్కడ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఏందంటే ఆయేష అయితే ఫీల్ అయ్యింది, ఎళ్ళిపోయింది. ఎందుకంటే తను తనుజ నామినేట్ చేయలేనేమో అని చెప్పింది. తను చేయలేమో అని అనుకుంది. సో అందుకని నేను నెక్స్ట్ వీక్ నామినేట్ చేసుకుంటాను అని చెప్పేసింది. సో ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. సో సో తనుజ అయితే చాలా పర్ఫెక్ట్‌గా కౌంటర్ వేసింది. నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయావని. సో ఆయేష అయితే సమాధానం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేవరిజం. ఇక్కడ ఫేవరిజం అనేది చాలా జాగ్రత్తగా చెప్తాను వినండి. ఇక్కడైతే సో ఏందంటే తనుజ ఏందంటే ఒక్కరిని హెల్ప్ అడిగింది. అందరిని అడగలేదు. అంటే ఏమైనా టాస్క్ వచ్చినప్పుడు బర్నీ గారిని మాత్రమే హెల్ప్ అడిగింది. సో ఎందుకంటే వాళ్ళు అదుంటే కంఫర్ట్‌ని బట్టి అడిగింది. కెమెరాలో కానీ అట్లా ఏం అడగలేదు. సో ఇక్కడ ఫేవరిజం ఏందంటే అక్కడ కనిపించలేదు. సో అదైతే రాంగ్ అని చెప్పాలి. సో ఇంకొకటి ఇన్‌ఫ్లూయెన్స్. సో సేమ్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా సేమ్ అదే వస్తుంది. సో ఇన్‌ఫ్లూయెన్స్ అయితే చేయలేదు. ఇన్‌ఫ్లూయెన్స్ అంటే మీకెలా చెప్పాలంటే మీరు నన్నే సపోర్ట్ ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు అది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యింది మిగతా వాళ్ళే. అంటే తను చెప్పలేదు కానీ తనుజ వల్ల వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. అంటే తన బిహేవియర్ అలా ఉంటుందేమో కానీ సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ టాస్క్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు కళ్యాణ్ ఏమనుకున్నాడంటే ఇప్పుడు నేను తనుజానికి రిమూవ్ చేస్తే తను హర్ట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాడు. సో ఇమానుల్ కూడా అలాగే అనుకున్నాడు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ తీసేస్తే మరి ఏమనుకుంటాడో ఏమోనని, ఏమనుకుంటుందో ఏమోనని అనుకున్నాడు ఇమానుల్. సేమ్ బర్నీ కూడా కాదు అంతే. ఏందంటే తను డాడీ డాడీ అని పిలుస్తుంది కదా! సో అలాగా ఏమన్నా అనుకుంటుందా? ఇక్కడ యాక్చువల్‌గా తనుజ వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు కానీ తనుజ అయితే తనే చేసిందని నేను చెప్పలేను. సారీ, తనే చేసిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తనే అయితే చేయలేదు ఇన్‌ఫ్లుయెన్స్. అంటే ఆ మాటలు మాట్లాడలేదు. వాళ్ళే ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారు. సో అది వాళ్ళ మిస్టేక్ అది. సో తనుజ మిస్టేక్ అయితే లేదు ఇక్కడ అనిపించింది నాకైతే. సో ఇంకోటి షౌటింగ్ అన్నారు. సో షౌటింగ్ అంటే సో మీరు 24 అవర్స్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఏంటంటే తనైతే మామూలుగా అరవదు. ఏమైనా సిట్యుయేషన్ వస్తే దాన్ని బట్టి అరుస్తుంది. అది ఎవరికైనా వస్తుంది కోపం అనేది. సో ఇంకొకటి వచ్చి క్రై. సో క్రై అంటే అది న్యాచురల్‌గా అది ఎవరికైనా వస్తుంది. అంటే గేమ్స్‌లో కానీ ఎవరికైనా ఓడిపోయామనే వస్తుంది. ఏందంటే మనం అంత ఎఫర్ట్స్ పెడుతున్నాం కానీ గెలవలేకపోయామని కొంచెం అయితే ఏడ్చింది. సో ఓకే. అలాగని ప్రతి ఒక్కరు కొందరు గర్ల్స్ అంటే జనరల్‌గా ఏడుస్తారు. ఎందుకంటే ఇప్పుడు దివ్య కూడా అలాగే ఉంది. సో ఏంటంటే నేను కూడా ఏడవను. ఇట్లాగ ఎంతట వచ్చినా గానీ కానీ మొన్న దివ్యాక కూడా ప్రతిరోజు ఒక్కసారైనా ఏడ్చేస్తున్నా కంటిన్యూస్‌గా. సో అండ్ అలాగే ఇంకొక పాయింట్ పెట్టింది ఆశ ఏందంటే దివ్యకి సపోర్ట్ చేసినప్పుడు నువ్వు జెలస్‌గా ఫీల్ అయ్యావని. సో ఇక్కడే చాలా అంటే చాలా కౌంటర్ ఏసింది తనూజ. అది ఏ విషయంలో ఒక పాయింట్ చెప్తావంటే, "ఏమో నాకు తెలీదు. నాకు గుర్తులేదు. అంతే నువ్వే ఆలోచించుకొని నువ్వే చెప్పు" అన్నాడు. అసలు ఇక్కడ నామినేషన్ పాయింట్ పెట్టిందే ఆయిష. అసలు తనే చెప్పాలి. తను చెప్పాల్సింది మర్చిపోయి నువ్వే గుర్తు చేసుకో అంటే అది అసలు వ్యాలిడేనే కాదు అక్కడ. ఇప్పుడు నువ్వు నామినేషన్ చేస్తున్నావంటే ప్రతి పాయింట్ నువ్వు క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు నువ్వు దివ్యకి సపోర్ట్ చేసి నువ్వు జెలస్ అయిపోయావంటే అది ఏ విషయంలోనే ఏ టాస్క్ చాలా క్లారిటీగా చెప్పాలి. కానీ ఇక్కడ ఏందంటే ఆయిష అనేది చెప్పదు. సో ఇక్కడ ఏందంటే ఇప్పుడు తనుజ ఏసే కౌంటర్‌లో కూడా ఆయిష ఏందంటే సమాధానం లేదు. అటు ఇటు తిరిగి అంటే తను కౌంటర్ ఇచ్చిన అటు ఇటు తిరిగి గమ్ముగా అయిపోతుంది కాబట్టి ఏం చెప్పలేదు అసలకి. సో చెప్పండి తనుజ అయితే పర్ఫెక్ట్‌గా కౌంటర్స్ ఏసింది ఆయిషకి. ఎందుకంటే అయినా కానీ సో అట్లాగా నామినేషన్ అనేది అయిపోతుంది. సో లాస్ట్‌లో వచ్చి కళ్యాణ్‌గా బిగ్ బాస్ సేమ్ సో స్పెషల్ పవర్ ఇచ్చి ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేస్తారు. సో అతనికైతే రాముని చేయాలని చెప్తారు సేమ్ అది. సో ఏందంటే అదే బెలూన్ టాస్క్. సో నువ్వు కరెక్ట్‌గా ఉంటే మేము తప్పు చేసేవాళ్ళం కాదు కదా అని. సో అదే అది ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేస్తారు.
సో అట్లాగా నామినేషన్ అయితే పక్కే పూర్తయిపోతుంది. సో సో ఈ నామినేషన్‌లో మెయిన్ ఇంట్రెస్టింగ్ చెప్పాలంటే సో తనుజ వర్సెస్ ఆయేషా. సో అదే ఈరోజు ఎపిసోడ్ మెయిన్ హైలైట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న పాయింట్ కానీ, అంటే ఆయేషా పెట్టిన పాయింట్లు గానీ, అండ్ అలాగే తనుజ తను ఇచ్చిన ఆ కౌంటర్ కానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. సో ఈ సీజన్ మొత్తంలో ఇదే నాకు చాలా బెస్ట్ అనిపించింది నామినేషన్. సో హో సో మీరు కూడా చూసిన తర్వాత మీరే అనుకుంటారు ఇది బెస్ట్ అని. అండ్ అలాగే సుమన్ గారు నెగెటివ్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆయేషకి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయాడు. ముఖ్యంగా తనుజ విషయంలో. సో తనకి నిజం తెలుసు ఏం జరిగిందో అక్కడ కూడా ఆ పేరింగ్ అయ్యేటప్పుడు. సో అయినా కానీ తను అది చెప్పడు. నిజం చెప్పడు. సో ఎక్కడికక్కడ నెగెటివ్ అయిపోతారు. సో టోటల్‌గా చూసుకుంటే ఈ వారంలో అయితే నామినేషన్స్‌లో అయితే సో తనుజ అయితే టాప్‌లో ఉంది ప్రస్తుతానికైతే. సో మేబీ తర్వాత వచ్చి రాము ఉండొచ్చు. సో తర్వాత పవన్ ఉండొచ్చు. సో లాస్ట్ ఇద్దరొచ్చేసరికి సో ఎలిమినేషన్ రౌండ్ అనేది మోస్ట్‌లీ సో సుమన్ గారికి, దివ్య గారికి ఉండొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ మీరు ఎంతమంది గమనించారో లేదో లైవ్‌లో నాకు తెలీదు. సో సుమన్ గారు ఒక మాట అన్నారు. "నువ్వుంటావో నేనుంటాను" అంటే తనుజతో అంటాడు. "నువ్వుంటావో నేనుంటావో చూద్దాం ఈ వారం" అని అంటాడు. సో మేబీ ఇది చాలా ఎఫెక్ట్ అవ్వచ్చు అని చూడాలి. ఎందుకంటే 'బిగ్ బాస్' టీమ్ అది ఎలా ప్లాన్ చేస్తారని చూడాలి. సో ఇది మేబీ టుడే ఎపిసోడ్ వస్తుందో లేదో నాకు తెలీదు. ఈ మాట అయితే అన్నారు. "నువ్వుంటావో నేనుంటావో" అని. సో అది చూడాలి. అది ఎలా వెళ్తుందనేది పాయింట్ అనేది. సో సుమన్ గారు అండ్ దివ్య. సో మోస్ట్‌లీ వీళ్ళిద్దరూ ఎలిమినేషన్ రౌండ్ అయితే ఫేస్ చేయొచ్చు. సో అది ఈ వారం వాళ్ళ టాస్క్ ఎలా ఆడుతుంది. సో దాన్ని బట్టి అది ఎఫెక్ట్ అవుతుంది. సో చూడాలి. సో మీకైతే వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో లైక్ అయితే చేయండి. అలా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో. మెయిన్‌గా అయితే తనుజ, ఆయిషా. సో డోంట్ మిస్ ద ఎపిసోడ్ టుడే. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ అలాగే సంజన భరణి గారు. ఎందుకంటే వాళ్ళది ఒక ఫైర్ ఎపిసోడ్. సో అది కూడా అయితే చూడండి అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే మీకు టాస్క్ అయితే ఉంటాయి ఈరోజు. సో దాని గురించి అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్త రివ్యూ తెస్తున్నా. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను.